మీరు మాత్రం సంధ్య కాల్ ట్రై చేస్తూనే ఉండండి. కాల్ కనెక్ట్ అవ్వగానే నాకు చెప్పండి. హాయ్ కెప్టెన్, హౌ ఆర్ యూ? సంధ్య నా పక్కనే లేదన్న బ్యాడ్ న్యూస్ తప్ప ఆల్ ఫైన్ మేజర్. సంధ్య తన లైఫ్లో నేను లేననుకొని ఏం చేసిందో తెలుసా? అంటే సంజయ్ గురించి తెలిసిందా? మీరు మొత్తం చెప్పేశారా? రాజేష్, సంధ్య మలేషియాలో జాబ్ చేస్తుందని, తన ఫోన్ ప్రస్తుతం కనెక్ట్ అవడం లేదని అన్నీ చెప్పేశాను. ఓ అవునా, ఓకే ఓకే. రాజేష్, నువ్వు డాక్టర్ గారితో మాట్లాడావా? రిపోర్ట్స్ అన్ని చూపించాను, అంతా ఓకే అన్నారు. కెప్టెన్, నువ్వు తొందరగా రికవర్ అయిపోతే మనిద్దరం కలిసి పరేడ్కి వెళ్ళాలి. అంకుల్, సూర్య సెల్యూట్ చేసే స్టైల్కి మా బెటాలియన్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. 2 రోజుల్లో వీడితో సెల్యూట్ చేయించి అది సెల్ఫీ తీసి పంపించమని ఇప్పటికి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. రే, ఓవర్ యాక్షన్ చేయకు. నేను 2 years సర్వీస్లో లేను. ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఏంటి? మన పాత బ్యాచ్ వాళ్ళురా. నీకు గుర్తు లేకపోయినా వాళ్ళకు నువ్వు గుర్తున్నావు. చాలరా బాబు, నీ సోదాపు. నిజంగా సూర్య. రాజేష్, మా 2 ఏళ్ల బాధని 2 రోజుల్లో మాయించేశావు. నీకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా తక్కువేం కాదు. అయితే థ్యాంక్స్ చెప్పొద్దు. దానికి బదులు సూర్య డిశ్చార్జ్ అయిన రోజున ఇంటికి వస్తాను కదా, అప్పుడు ఆంటీ చేతితో చేసిన గారెలు అల్లం చట్నీతో కలిపి తింటాను. అలా మీ థ్యాంక్స్, నా ఆకలి 2 తీరిపోతాయి. మీ ఇద్దరిని ఇలా నవ్వుతూ చూస్తుంటే చాలా బాగుంది. కానీ ఈ నవ్వుల్లో సంధి కూడా తోడుగా ఉంటే ఇంకా బాగుండేది. రే రాజేష్, సంధ్య నంబర్ తీసుకొని నువ్వు కూడా ట్రై చేయరా. తను టచ్లోకి వస్తే నాతో మాట్లాడించు. ఓకేరా. పండుగారు, ఇప్పుడు మెల్లగా నడవండి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు బానే రికవర్ అయ్యారు కదండి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పటం ఎందుకండి, చూస్తూనే ఉన్నాను కదా. కొన్ని పనులు మీకు మీరే చేసేసుకుంటున్నారు. అయితే ఏం లేదండి, ఇక నుండి ప్రతిరోజు మీ దగ్గరికి డ్యూటీలా కాకుండా అప్పుడప్పుడు గెస్ట్లో వచ్చి పలకరిస్తే సరిపోతుంది కదా అని. ఈ అగ్రిమెంట్ లో లాస్ట్ లో ఉండేది చదువు. పండు గారికి పూర్తిగా నయమయ్యే వరకు ఆవిడ పూర్తి బాధ్యత నాదే. నా మాట మారినా, మధ్యలో తప్పుకున్నా నా మీద ఎలాంటి క్రిమినల్ కేసులు, లీగల్ చర్యలు తీసుకోవచ్చు. ఇలా ఇవ్వు. అది సంగతి. చర్యలు తీసుకోమంటా? వద్దండి, నేనే సపర్యలు చేస్తాను. నీకు బ్యాచులర్ లైఫ్ ని ఎంజాయ్ చేయటం అస్సలు రావటం లేదు బాబ్జీ. వేరే ఎవరైనా అయితే ఒక అమ్మాయికి హెల్ప్ చేయడానికి ఇల్లు, ఆఫీసు అన్ని మర్చిపోతారు తెలుసా? అందరూ వేరు, నేను వేరండి. నా సమస్యలు, సిచ్యుయేషన్
మీకు తెలియదండి. తెలియకపోతే చెప్పొచ్చు కదా. వద్దులేండి, నా గురించి ఎందుకు కానీ మీ గురించి చెప్పండి. సరే అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఒకటి చెప్పనా? ఏంటంటే అది? 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది. ఓకే. ఏంటి అంత సింపుల్ గా ఓకే అన్నావు? నా పుట్టినరోజు అంటే నీకు హ్యాపీ కాదా? అవును కదా, ఇది నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అని మర్చిపోయాను. వెటకారాలు వద్దు. నేను పుట్టకపోయి ఉంటే నీకు ఈ టార్చర్ ఉండేది కాదని ఫెయిల్ అవుతున్నావు కదూ. అందుకే నీ మొహంలో ఆనందం, ఎగ్జైట్మెంట్ ఏదీ లేదు. ఫేస్ రీడింగ్ ఎలా కనిపెట్టిస్తుంది ఈ మనిషి? అలానే కనిపెట్టేస్తాను. సో నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నా బర్త్డేని గ్రాండ్ గా ఎలా సెలబ్రేట్ చేయాలో ప్లాన్ చెయ్యి. నా ప్లానింగ్లు ఎందుకులే కానీ మీ మనసులో ఏదో అనుకునే ఉంటారు కదా, అది చెప్పండి. మిడిల్ క్లాస్ మెంటాలిటీ దాన్ని. నా మనసులో ఏముంటాయి చెప్పు? ఏదైనా చిన్న 5 స్టార్ హోటల్ కి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ తో పాటు డిన్నర్ చేసి రావాలని ఉంది. ఏంటండి, చిన్న 5 స్టార్ హోటలా? అక్కడ కేక్ కటింగ్, డిన్నరా? ఇలాంటి కోరికల్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే నాలాంటోడికి మెంటల్ ఎక్కిపోతుందండి. నీతో ఇదే చిరాకు బాబ్జీ. నాకేం కావాలని అడుగుతావు, చెప్పిన తర్వాతేమో ఇలా సెటైర్లు వేస్తావు. నాకు అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఉంటే ఇలా నిన్ను అడిగేదాన్నా? ఎవరూ లేరనే కదా నీకు చెప్తున్నాను. అది కాదండి, ఇప్పటికే మీ మెయింటెనెన్స్ కి చాలా ఖర్చు అవుతుందండి. దానికి తోడు ఇంత రిచ్ బర్త్డే పార్టీ అంటే బడ్జెట్ లేదండి. అందుకే ఉన్నంతలో షార్ట్ అండ్ స్వీట్ గా ఏదన్నా ప్లాన్ చేయండి. నాకు చెప్పడం కాదు, ఆ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాను, నువ్వే ప్లాన్ చెయ్యి. ఏంటండి, ఇది కూడా నేనే ప్లాన్ చేయాలా? తప్పదు బాబ్జీ, నారు పోసిన వాడే నీరు పొయ్యాలి. నాకీ గతి పట్టించిన నువ్వే సెలబ్రేషన్ కూడా చెయ్యాలి. మీరేదో అనుకుంటున్నారు కానీ మనకంత సీన్ లేదండి. ఏంటి? నేను నా పుట్టినరోజే జరుపుకోనండి. మా ఆఫీస్లో కూడా ఇలాంటి పార్టీలకి దూరంగా ఉంటాను. అలాంటిది మీకు సెలబ్రేషన్స్ ఎలా చేయగలను చెప్పండి? అదంతా నాకు తెలీదు. నా పుట్టినరోజు నాడు నేను థ్రిల్ అయిపోవాలి. నువ్వు చేసే అరేంజ్మెంట్స్ కి వావ్ అనాలి. 5 స్టార్ హోటల్ కి వెళ్ళకపోయినా నాకు నేనే సూపర్ స్టార్ లా ఫీల్ అవ్వాలి. వీటిలో ఏది మిస్ అయినా లేడీ ఎస్ఐ గారు వస్తారు. నీకు లాకప్ లో మంచి పార్టీ ఇస్తారు. వద్దండి, ఆ పార్టీకి వెళ్ళటం కన్నా మీ సెలబ్రేషన్స్ చేయటమే బెస్ట్. మీరు చెప్పినట్టే అన్ని ప్లాన్ చేస్తాను. వెరీ గుడ్ బాబ్జీ, ఇక ఆ పనిలో ఉండు. అలాగే. పండుగారు కోలుకుంటే బయటపడచ్చు అనుకుంటుంటే ఊబిలో కూరుకుపోయినట్టు అంతకంతకు ఇరుక్కుంటున్నాను. ఈ బానిస బతుక్కి స్వేచ్ఛ ఎప్పుడో. లక్ష్మి, రేపో మాపో సూర్య ఇంటికి వచ్చేస్తాడు కదా, ఆ ఫోటో ఇంకా హాల్లో ఎందుకు, లోపల బీరువాలో పెట్టేయి. అందుకే కదా శుభ్రంగా తుడుస్తున్నాను. ఈ రోజు హాస్పిటల్కి వెళ్లే ముందు గుడికి వెళ్ళి అబ్బాయి పేరు మీద అర్చన చేయిద్దాం. ఓహో, కొడుకు పుట్టినరోజు బాగానే గుర్తుందే. నాది నీది నాకు గుర్తుండదు కానీ సూర్యది ఎలా మర్చిపోతాను చెప్పు. నాన్నా, తొందరగా బయలుదేరండి, టైం లేదు. ఎక్కడికమ్మా?
అదేంటి నాన్న అలా అడుగుతున్నారు? ఈరోజు మీ అబ్బాయి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మన హాస్పిటల్కి, అనాథాశ్రమాలకి వెళ్ళి పళ్ళు పాయసం పంచుతాం కదా. అమ్మా, ఏంటమ్మా నాన్న తన పుట్టినరోజే మర్చిపోతారనుకున్నాను. ఆయన పుట్టినరోజు కూడా గుర్తులేదా? గుర్తు లేకుండా ఎలా ఉంటుందమ్మా? అయితే ఆలస్యం ఎందుకు? రండి వెళ్దాం. అదేంటి అలా సైలెంట్ అయిపోయారు? లాస్ట్ ఇయర్ నేను వచ్చేసరికి గుమ్మల్లో వెయిట్ చేశారు. ఇప్పుడేమో నేను అడుగుతున్నా కానీ ఏ రియాక్షన్ లేదేంటి? అంటే నేను వస్తానని అనుకోలేదా? లేక ఒక్క సంవత్సరంతోనే నేను ఆపేస్తాను అనుకున్నారా? చచా, అవేం మాటలమ్మా, నీ మనసు మాకు తెలియదు. మరి ఇంకెందుకు ఆలస్యం? బయట కార్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఓ, అర్థమైంది. ఆకాష్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారా? లేదు నాన్న, ఆయన పూర్తిగా మారిపోయారు. నా అభిప్రాయాలకి, నిర్ణయాలకి విలువ ఇస్తున్నారు. అందుకే ఈ రోజు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గరుండి చేశారు. చాలా సంతోషం తల్లి. అంతేకాదమ్మా, రేపు మేము కాశ్మీర్ ట్రిప్ కి బయలుదేరుతున్నాం. 2 వీక్స్ కి ప్లాన్ చేశారు. అమ్మా సంధ్య, నిన్నెంత ఆనందంగా చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా. మీకేంటి నాన్న, ఒక్కసారి ఆయన ప్రేమ చూస్తుంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఈ అదృష్టానికి కారణం మీ ఆశీర్వాదంతో పాటు మనకి శాశ్వతంగా దూరమైన సూర్య కూడా. ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని. అమ్మా సంధ్య. లక్ష్మి, ఏమైంది మీ ఇద్దరికి? ఏం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. మీరేదో దాస్తున్నారు, అందుకే ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు. వింతేమీ లేదమ్మా. సూర్య పుట్టినరోజు గురించి మాట్లాడుతుంటే మనసుకి ఏదోలా అనిపించింది, అంతే. ఆ బాధ ఎప్పటికీ ఉండేదే నాన్న. మీరు ఆలస్యం చేయకుండా వస్తే తొందరగా వెళ్ళి పని చేసి వద్దాం. అమ్మా, దాహంగా ఉంది, వాటర్ తాగేసి వస్తాను. అమ్మా సంధ్య, నువ్వేం అనుకోకపోతే ఈసారికి నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మీ అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలనే కదా మనం ఈ దానాలు చేస్తుంది. ఇలాంటి వాటికి మీరు రాకపోతే ఎలా? అది కాదమ్మా, మాకొక ముఖ్యమైన పనుంది. ఇంతకన్నా ముఖ్యమైన పనా? ఏంటది? అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందమ్మా. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరంటే మీ అమ్మ నేను వెళ్దాం అనుకుంటున్నాం. ఈ రోజు ఏంటో గుర్తుండి కూడా వెళ్తున్నారంటే ఎవరతను? అతను నీకు తెలీదులే అమ్మా. నాకు తెలీదా? కానీ మీకు బాగా తెలిసిన వ్యక్తా? అదెలా? అంటే నీకు చెప్పకూడదని కాదమ్మా, చెప్పినా అర్థం కానంత దూరం. అంత దూరపు చుట్టం అంటే ఎవరి వైపు? మీ వైపా, అమ్మ వైపా? మా ఇద్దరి వైపు. అందుకే తప్పకుండా వెళ్ళాలమ్మా. కానీ నాకు తెలియని చుట్టం మీకు దొరికాడనమాట. అవునమ్మా, దొరికాడు.
దూరమైపోయాడనుకున్నవాడు అనుకోకుండా దగ్గరయ్యాడు. కానీ దగ్గరున్న దాన్ని అందుకోలేనంత దూరంగా ఉన్నాడు. అబ్బా, తెలిసిన తెలుగును కూడా ఇంత కన్ఫ్యూజింగ్ గా మాట్లాడాలా? దగ్గర అంటారు, దూరం అంటారు. మీరేం చెప్పారో నాకొక్క ముక్కు కూడా అర్థం కాలేదు. మాకు అర్థమైతే కదమ్మా నీకు చెప్పడానికి. ఏంటి? అబే ఏం లేదమ్మా, నీకు లేట్ అవుతుందేమో అని అంటున్నాను. అవునమ్మా, పైగా రేపే కాశ్మీర్ ప్రయాణం అంటున్నావు కదా, సామాన్లు అవి సర్దుకోవాలి కదా. అంటే మీరెక్కడికో వెళ్ళడానికి డిసైడ్ అయిపోయి నాతో రమ్మంటే రాను అంటున్నారు, అంతే కదా? అంతేనమ్మా. సరే, నేను దివ్యని తీసుకుని వెళ్తాను. మీరు మీకు బాగా కావలసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. రేపు నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. కనీసం అప్పుడైనా నాకు అర్థమయ్యే తెలుగులో అతనెవరో చెప్పండి. నాన్న, వీలైతే మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాకు వీడియో కాల్ చేయండి. ఆ మహాన్ భావుడిని దర్శించుకుంటాను. ఏంటమ్మా ఇది? పుట్టినరోజు పూట ఆయన ఫోటోని ఇలా వదిలేశారేంటి? దండ వేసి బొట్ట పెట్టాలి కదా. వద్దమ్మా, అలా చెయ్యొద్దు. వద్దా? ఎందుకు? ఆ ఫోటోకి దుమ్ము బాగా పట్టేసిందమ్మా. శుభ్రంగా తుడిచి తర్వాత వేస్తాను అని చెబుతుంది మీ అమ్మ. అంతే కదా లక్ష్మి? అవునమ్మా, అంతే. అదేదో నేనే తుడుస్తాను కదమ్మా. తుడిచేసానమ్మా, బొట్టు పెడతాను. అమ్మా, నేను బయలుదేరుతాను. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. సరేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. సూర్య, సూర్య, ఊరుకో లక్ష్మి, అమ్మాయికి తెలియదు కదా. తెలియక జరిగిన పొరపాటుని తప్పుగా అనుకోకూడదు. ఊరుకో.
తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ ఇవే మిగిలాయి. ఈ రూమ్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం. సరే పద.